అంటరాని వారికి సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు బాబు జగజీవన్ రావు అని వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఒమ్మి రఘురామ్ అన్నారు. ఈ రోజు బాబు జగజీవన్ రావు 117వ జయంతి సందర్భంగా స్థానిక హరిజనపేటలో ఉన్న జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు స్వాతంత్ర సమర యోధులని, సంఘ సంస్కర్తలని, రాజకీయవేత్త అని, బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారని, అతను బాబూజీగా ప్రసిద్ధి చెందారని అన్నారు. భారత పార్లమెంటు 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చెరుకూరి జయరాజు, గొల్లపల్లి శ్రీను, సచివాలయ కన్వీనర్ రెడ్డి భానుప్రతాప్, నీలవల్లి అప్పారావు, కోరాడ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. విశేషంగా కృషి చేసినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రావు గారు. మరి ఆయన చేసినటువంటి కృషి మరి ఈరోజు సమానత్వం దినంగా కూడా మనం ఈరోజు జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా కమిటీలో మరి ఈయన కూడా ఒక సభ్యుడిగా ఉండటం, స్వతంత్ర సమరయోధుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో మరి పనిచేసినటువంటి నాయకుడిగా మరి ఆయనకి పేరుండడం కూడా మనందరం కూడా గమనించాల్సిన విషయం. మరి అంటరానితన విషయం మరి ఈ రోజుకి కూడా సమూలంగా మరి పోయినటువంటి పరిస్థితి లేదు మన సమాజం నుంచి. మరి ఇప్పుడే ఇలా ఉంటే మరి 75 సంవత్సరాల క్రితం మరి ఆ రోజు ప్రజల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండేదో, కులానికి సంబంధించి అంటరానితనం ఏ రకంగా హెచ్చుగా ఉండేదో ఒకసారి మనందరం కూడా ఊహించుకోవాల్సిన అవసరం. మరి అటువంటి రోజుల్లో కూడా మరి ఈ మహనీయులు అంబేద్కర్ గారు కానీ, బాబు జగజీవన్ రావు గారు కానీ మరి వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని మరి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటం, మరి ముఖ్యంగా మరి హరిజనులు ఎవరైతే ఉన్నారో అంటరానితనంగా గుర్తింపబడినటువంటి వ్యక్తులు ఆ రోజు సమాజంలో వివక్షకు గురై మరి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని మరి బయటికి తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి కృషిని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి మహనీయులు కళ్ళగన్నటువంటి కళలు మరి అందరూ కూడా సమైక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అందరికీ కూడా అందాలి అనేటువంటి ఆలోచనతో మరి వాళ్ళు చేసినటువంటి కృషిని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటికీ కూడా మనలో సరైనటువంటి ధైర్యం లేక, రాజ్యాంగం మీద అవగాహన లేక, మరి ఇటువంటి మహనీయులు ఆశించినటువంటి ఆశయాలు ఏంటో మనకు తెలియక ఇప్పటికీ కూడా అణగారిన వర్గాల కింద, అంటరాని వారి కింద మనం కూడా భయపడుతూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి మహనీయులకు మనం ఇచ్చినటువంటి ఘనమైనటువంటి నివాళి ఏంటంటే మరి చదువు ఒక్కటే వివక్షల నుంచి దూరం చేసేటటువంటి ఆయుధం అనేటువంటి విషయాన్ని గమనించాలి. చక్కగా చదువుకోవాలి. మనలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్కి స్థానబట్టి మనం కూడా ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ సమాజంలో వివక్ష నుంచి మనం బయటపడే పరిస్థితి ఉంటుంది. మనం తక్కువ వాళ్ళం అనేటువంటి ఆలోచన మన మనస్సులోంచి తీసేసి మనకున్నటువంటి హక్కులు ఏంటి, మనం చేయాల్సినటువంటి పని ఏంటి మీద దృష్టి పెట్టి ముందుకెళ్తే ఖచ్చితంగా మనం కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. కాబట్టి అటువంటి ఆలోచన చేయాలి. మరి ఈరోజు బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా మరి మనందరం కూడా ఆ మహనీయుడిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చూపించినటువంటి మార్గాన్ని మనం కూడా ఆచరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా ఆయన రికార్డు అని చెప్పాలి. 40 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఉండడం అనేది చిన్న విషయం కాదు. మరి అటువంటి మహనీయుని మనందరూ కూడా ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ముందుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరొకసారి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.